ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేసిన జగ్గే సార్ ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ చేసుకోవాలనే ప్లానింగ్ లో ఉంటారు. అంటే సేవింగ్స్ చేసుకుని కూడా దాన్ని అలాగే ఉంచుకోకుండా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు కొంచెం రిటర్న్స్ వస్తూ ఉంటాయి కదా అని అనుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మార్కెట్లో చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఉన్నాయి. అంటే ఒకరు గోల్డ్ అంటారు, ఒకరు ప్రాపర్టీ అంటారు, ఒకరు మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. సో మన డబ్బుని సేఫ్ గా కొంచెం మంచి రిటర్న్స్ వచ్చేలాగా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని అంటారు? దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకు వస్తున్న ఇన్కమ్ ఏంటి, ఆదాయం ఏంటిది, రెగ్యులర్ ఇన్కమ్సా, డిఫరెంట్ ఇంటర్వెల్సా, లంసమ్ అమౌంట్సా అనే దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే సేవింగ్స్ ప్లాన్ చేసుకోవడం ఒకటి, అలా సేవింగ్స్ అయిన వాటిని పొదుపు చేసుకున్న వాటిని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది ఒకటి. సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే అంటే ఇంకా జీతమే వచ్చిన ఆదాయమే సరిపోతలేదు అంటే మనం ఏం చెప్పాలి. కానీ మామూలుగా ఏంటంటే స్టార్టింగ్ లో ఎర్లీ డేస్ ఆఫ్ మన లైఫ్ మొదలుపెట్టిన మొదట్లో మనకు వచ్చిన దాంట్లో ఒక 40% ఎక్స్పెండిచర్ చేయాలి. 40%. మామూలుగా లీగల్ గా కూడా ఏం చెప్తారంటే మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీకు వచ్చే జీతంలో ఒక 40% మీకు వదిలేయాల. మీకు ఎన్ని లోన్లు ఉన్నా గానీ ఆ 40% వదిలేసే కటింగ్ పెట్టుకోవాలి. కోర్టు ద్వారా అయినా ఎక్కడైనా 40% మీకు వదలకుండా ముట్టుకోవడానికి లేదు. 40% వదిలేసి ఆ 60% లోనే ఎన్ని రకాల అప్పు ఉండని, ఎన్ని కోట్ల అప్పు ఉండని అలాగెళ్ళే కటింగ్ పెట్టాలి. ఇష్టం ఉన్నట్టు అటాచ్ చేయడానికి ఉండదు. దాన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఒక 40% మనం ఖర్చు పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 60%. అయితే ఏంటంటే అది తక్కువ సాలరీ ఉన్నప్పుడు వీలవ్వదు. తక్కువ సాలరీ ఉన్నప్పుడు ఒక 10,000 వస్తుంది అనుకో, మిగతా అన్ని మీట్ అయ్యేసరికి ఒక 90% పోతుంది, ఒక 1000 మిగిల్చుకుంటే ఎక్కువ అవుతుంది. అంటే మన మినిమం నీడ్స్ మీట్ అయిన తర్వాత సాలరీ ఇంకెక్కువ వస్తుంది అనుకో, అలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఆబ్లిగేషన్స్ బట్టి సేవింగ్స్ అవుతాయి. అయితే చాలా సిస్టమేటిక్ గా గ్రాడ్యువల్ గా సేవింగ్స్ చేసుకోవాలి. అయితే సేవింగ్స్ అయిన తర్వాత వాటిని ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలనేది మీ ప్రశ్న, అవునా? సేవింగ్స్ ఎవరికి వీలైన రీతిలో వాళ్ళు చేసుకున్నారు. అయితే 2 విషయాలు మనిషి ఆర్థికంగా ఎదగడానికి, ఒకటి సేవింగ్స్ చేసుకోవడం, రెండవది వాటిని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. అంటే మళ్ళీ వాటిని ఎలా పెంచుకోవాలా అనేది. మళ్ళీ అక్కడ మన రిక్వైర్మెంట్ ఉంటుంది, మన పర్పస్ ఉంటుంది. ఆల్రెడీ మీకు ఇల్లు ఉందనుకోండి, మీరు ప్లాట్ మిన్నో ఇల్లు మిన్నో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. లేదనుకోండి, ఇల్లు కొరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది కదా. వీటిని అంటే ఒక ల్యాండ్ కొనుక్కోవడం, ప్లాట్ కొనుక్కోవడం చేస్తుంది. ఎక్కువ ఫైనాన్షియల్ టర్మ్స్ లోనే ఆలోచించినప్పుడు, అంటే ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది, మనకు ఏది ఎక్కువ ఈల్డ్ ఇస్తుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఉంటుంది అని ఫైనాన్షియల్ టర్మ్స్ లోనే ఆలోచించినప్పుడు ఖచ్చితంగా షేర్ మార్కెట్ ఉంటది. అయితే ఓకే, నేను ఎందుకు అంత ఖచ్చితంగా అని చెప్పి, షేర్ మార్కెట్ అంటే మనం ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ట్రేడింగ్ చేయొద్దు, నాకు దాని మీద సరైన అవగాహన లేదు, దాని మీద నేను టైం స్పెండ్ చేయలేను అన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోండి. మీకు వచ్చే ఇన్కమ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ సిప్ ఉంది కదా, నెల ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, సింగిల్ టైం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ అయినట్టు. మామూలుగా సేవింగ్స్ ఏంది మనకు తెలిసినది, రియల్ ఎస్టేట్ ప్లాట్ కొనుక్కోవడము, బంగారం కొనుక్కోవడము, బ్యాంక్ లో పెట్టుకోవడం జనరల్ గా, అవునా? బ్యాంక్ లో అతి తక్కువ వడ్డీ రేటు, సేఫ్టీ, లిక్విడిటీ ఉంటది అని అంటుంది కదా, అదొకటి పెట్టుకుందాం. బ్యాంకు ఉండే అడ్వాంటేజ్ అది, అంటే ఎప్పుడంటే అప్పుడు ఇస్తారు బ్యాంక్ లో అనేది ఉంది. అదొక ప్లస్ పాయింట్ కదా. ఆ ప్లస్ పాయింట్ కూడా మిగతా చోటు ప్లాట్ అన్నాం. ప్లాట్ తీసుకుంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక 200 గజాలు జనరల్ గా నార్మల్ గా 200 గజాలు కొనుక్కోవాలంటే 200 గజాలకు సరిపోయే అమౌంట్ మీ దగ్గర అక్యుములేట్ అయి ఉండాలి. అప్పటి వరకు వీ హ్యావ్ టు వెయిట్. మనకు ఇష్టమున్న ఏరియాలో తీసుకోవడానికి సరిపోయే డబ్బు ఎప్పుడూ ఉండకపోవచ్చు, అవునా? మన దగ్గర 1,00,000 వచ్చింది సేవింగ్స్, ఆ 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఒక ప్లాట్ కొనలేము, 1,00,000 ప్లాట్ రాదు, అవునా? అదొకటి. అండ్ అగైన్ దానికి టైటిల్స్ చూసుకోవడం, డిస్ప్యూట్ లేకుండా ఉండడం, ప్రాపర్ గా రైట్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవడం, వాటిని కాపాడుకోవడం ఎంత ఒకే. అండ్ అగైన్ ఏది గాని మీ పొదుపు గాని పెట్టుబడి గాని మళ్ళీ మీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడాలి, అవునా? అంటే లిక్విడిటీ, సేలబిలిటీ అంటారు. అమ్ముతే అమ్ముడు పోవాలి, అమ్మడానికి అనుగుణంగా ఉండాలి. అర్థమైందా? అది అంటే దాన్ని లిక్విడిటీ, సేలబిలిటీ అంటారు. అమ్మగలగాలి మనం. ఇప్పుడు ఫలాన్ని ఉంది,
చాలా మంది ఏమంటారంటే దానికి ఉదాహరణకి దానికి ₹1,00,000 పెట్టచ్చు కానీ ఇప్పుడు కొనము అంటారు. మీకు ఏమున్నట్టు 1,00,000 ప్రాపర్టీ ఉన్నట్ట? కానే కాదు, మనకు ఉపయోగపడాలి. అందుకని బంగారం ఉంది, బట్ బంగారం అనుకున్నంత అంత పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ లేదు. చాలా మంది ఏంటంటే బంగారం ది బెస్ట్ అనుకుంటారు. బంగారం కొని మళ్ళీ బిస్కెట్ రూపంలో కొన్నాం, మళ్ళీ సేఫ్టీ కింద మనం దాన్ని భద్రపరచుకోవాలి. ఓకే, లాకర్స్ ఉన్నాయి, లాకర్ లో పెట్టుకోవచ్చు, లాకర్ కి ఛార్జ్ ఉంటది, ఎంతో కొంత రిస్క్ ఉంది కదా. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ ఏమో అవగాహన ఉంటేనే, లేని వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని మంత్లీ పెట్టుకోవచ్చు, లేదంటే వన్ టైం పెట్టచ్చు. దాంట్లో లిక్విడిటీ ఉన్నాం చూడు, మీరు ఇవాళ కావాలంటే ఇవాళ ఇలా విత్డ్రా చేయొచ్చు. ఇప్పుడు మీరు ₹1,00,000 పెట్టిన అనుకో, 2,000 కావాలంటే 2,000 విత్డ్రా చేయొచ్చు, 10,000 కావాలంటే 10,000 విత్డ్రా చేయొచ్చు. అంటే లిక్విడిటీ ఉంది, మన అవసరానికి వస్తుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా బంగారం గ్రోత్ కన్నా, బంగారం ఉదాహరణకి 20 ఏళ్ల కింద ఇంతకు తులం ఉండే, గ్రాము ఆర్ 10 గ్రామ్స్ అంటే తులం ఉండే, ఇప్పుడు ఇట్లా తులం అన్నాం కదా, అది వేసుకుంటే ఉంటే హిస్టరీ చూస్తే మ్యూచువల్ ఫండ్స్ గ్రోత్ ఎక్కువ. బట్ ఏ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాలి అనేది డిసైడ్ చేసుకోవడం అనేది ఫైనాన్షియల్ అడ్వైజర్ ని తీసుకోవాలి. చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్ వితౌట్ ఫీ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఏంటంటే మీరు అనొచ్చు, మరి రిస్క్ ఉంటది కదా, షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పడిపోతాయి కదండి. పడిపోతాయి, దాంట్లో 2 రకాలు ఉంటాయి, ఈక్విటీ ఫండ్స్ అని, డెట్ ఫండ్స్ అని. మనం ఇటు నుంచి ఇటు షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఏంటంటే మనకు అవగాహన ఉండదు, అవేర్నెస్ ఉండదు, మనం ఏదో పని చేస్తూ ఏదో ఉద్యోగం చేస్తుంటాం. ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకుంటే, ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ పడిపోతుంది, లేదు పాకిస్తాన్ తో యుద్ధం ఉన్నది కాబట్టి పడిపోతుంది, లేకపోతే రేపు ఏదో జరగబోతుంది పడిపోతుంది. ఈక్విటీ నుంచి డెట్ అంటే ఇది బ్యాంకులో కదా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో, ఇక్కడ మార్కెట్ తో సంబంధం లేకుండా 12%, 14%, 10% ఇక్కడ వస్తుంది మార్కెట్ ఏమన్నా కానీ. అలాంటప్పుడు ఇక్కడికి వెళ్తాము, సేఫ్టీ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ డెట్ ఫండ్స్ లోకి వెళ్తే, షిఫ్ట్ అవుతాం ఇక్కడ నుంచి అక్కడికి నుంచి. లేదు మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది, ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ మీరు నోట్ చేసుకోండి, ఇప్పటి నుండి ఎస్పెషల్లీ జూన్ మంత్ వరకు అద్భుతంగా గ్రోత్ వస్తుంది, పెరుగుతుంది అన్నప్పుడు ఈ డెట్ ఫండ్ లోకి మళ్ళీ ఇటు షిఫ్ట్ చేస్తాం. మనం ₹1,000 విత్డ్రా చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. దీంట్లో బెనిఫిట్ ఉంది. మీరు అదే రియల్ ఎస్టేట్ అని చాలా మంది చెప్తారు, నో డౌటే లేదు, రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్ కు మించిన ఇన్వెస్ట్మెంట్ కానే కాదు. కానీ చాలా మంది తెలియక నేను ఎన్నడో కొన్నా, ఆ రోజు 10,000 కొంటే ఈ రోజు 1,00,000, ఎన్ని సంవత్సరాలు అయింది అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎంత ఇంట్రెస్ట్ గ్రోత్ వచ్చింది అనేది. అయితే హిస్టరీ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ మనకు ఇవన్నీ ఫిగర్స్, ఎవిడెన్స్డ్ బై ఫిగర్స్, సపోర్టెడ్ బై ఫిగర్స్, మ్యూచువల్ ఫండ్స్ కంఫర్ట్ గా బెస్ట్ గా ఉంటాయి. బ్యాంక్ కన్నా 2-3 times మినిమం రిటర్న్స్ ఇస్తాయి. లిక్విడిటీ ఉంది, సేలబిలిటీ ఎప్పుడంటే అప్పుడు ఎంత అంటే, ఇప్పుడు 200 గజాలు ప్లాట్ కొన్నాం, ఉదాహరణకు మీరు చెప్పిన రియల్ ఎస్టేట్ మంచిది ఎంత చెప్పినా నేను ప్లాటే కొంటాను అనుకోండి, 200 గజాలు ఉదాహరణకు ఎంత, ఒక 20 లక్షలు పెట్టి కొన్నాను, మీకు 2 lakhs అవసరం, ఏం చేస్తారు చెప్పండి? ఒక గజము 2 గజాలు 10 గజాలు అమ్ముకోలేరు కదా. మరి మీకు ఉండి లాభం ఏంది? మనది అనేది మనకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడకపోతే మనిషి గాని, ఆస్తి గాని, డబ్బు గాని పనికిరాదు. అందుకని మన బంధువులు గాని, ఎవరు గాని, నా వాళ్ళు అన్నప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడే వాళ్ళే మీ వాళ్ళు, అవునా? ఊరికే రిలేషన్ తోని నా వాడు అనేది అసలు ఎప్పుడు నా వాడు కాదు. నా వాడు అంటే నాకు కష్టం ఉన్నప్పుడు ఆదుకోవాలి, కనీసం కన్సర్న్ చూపించాలి, కన్సోల్ చేయాలి, వాడు నా వాడు. కష్టం ఉన్నప్పుడు దగ్గరికి రాని వాడు నా వాడు కాదు, కష్టం ఉన్నప్పుడు పనికిరాని ఆస్తి మనది కాదు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అవగాహన ఉండి కొద్దిగా మనం టైం కేటాయించగలుగుతామంటే షేర్ మార్కెట్ ఈజ్ ఆల్సో ది బెస్ట్ వన్. కానీ మ్యూచువల్ ఫండ్ అని నేను చెప్తా. కొంత కాకపోతే మనం కొంత డివైడ్, కొంత బంగారం, కొంత ఈ రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్, ల్యాండ్ మీద, ప్లాట్ అంటే ప్లాటే కదా, ల్యాండ్ మీద ఇలా కొద్దిగా డివైడ్ చేసుకుంటే ఇంకా బెటర్. మనం రిస్క్ ను స్ప్రెడ్ చేసుకున్నట్టు అవుతాం, మనం మీట్ అవుతాం, రిక్వైర్మెంట్ మీట్. అర్జెంట్ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్ళి తీసుకుంటాం, ఎక్కువ లేదు అని అంటే టైం కూడా తీసుకుంటాం. మనకు 6 నెలలు అయినా మంచిది అంటే ఒక ప్లాట్ అమ్మకానికి చెప్తాం, లేదంటే బిస్కెట్ ఉండి ఏం చేస్తా అంటే గోల్డ్ బిస్కెట్ అమ్ముకుంటాం. ఇది దానివల్ల మనకు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అగైన్ మన ఇండియా ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ అన్నట్టు. డెఫినెట్ గా ఇంకొక 5 or 10 years అనుకుందాం. 10 years లో ఇప్పుడు 5th place లో ఉన్నాం, మనం top 3 లోకి వస్తాం. అమెరికా, చైనా తర్వాత మనమే ఉంటాం. ఇప్పటికే కొన్నిట్లో మనం ఉన్నాం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే ఆర్థికంగా
అంటే జీడిపి అంటాం కదా, అవును, అవును. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీలో ఇండియా ఉంది. సబ్జెక్ట్ టు ఆల్ దీస్ రాజకీయాలు ఇవన్నీ ఉండి ఇవి అవినీతి అవన్నీ ఉన్నప్పటికీ, వ్యవస్థల్లో లోపాలు ఉన్నప్పటికీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. మనకి ఎప్పుడు కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ కానీ భవిష్యత్తులో చాలా బాగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.